హాయ్ అందరికీ. పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక పొట్లకాయని తీసేసుకొని పైనున్న ముచ్చుకల్ని కట్ చేసుకొని పైనున్న తోలుని ఇలా గీరేసుకోండి. తర్వాత శుభ్రంగా కడిగేసుకొని లోపలున్న గింజల్ని సపరేట్ చేసేసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని వేరొక బౌల్లోకి తీసేసుకొని దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడంత పసుపు వేసేసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసేసుకుంటే వాటర్ అనేది పొట్లకాయ రిలీజ్ చేస్తుందండి. ఈ ముక్కలన్నీ కూడా వాటర్ని మనం గట్టిగా పిండేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. స్టవ్ వెలిగించుకున్న బాండీలో 2 టేబుల్ స్పూన్ల నూనె, తాలింపు దినుసులు, కరివేపాకు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకొని వేసుకొని వీటన్నిటిని కూడా బాగా మగ్గించేసుకున్నాక పొట్లకాయలని కూడా వేసేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని పొట్లకాయ ముక్కలన్నీ కూడా పూర్తిగా మగ్గించేసుకొని ఫైనల్గా కొత్తిమీర జల్లేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. వేరొక మిక్సింగ్ బౌల్లో 1 కప్ దాకా చిక్కటి పెరుగును వేసుకొని బాగా బీట్ చేసుకోండి. పొట్లకాయ మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అండి. ఎమ్మటే సర్వ్ చేసేసుకోవడం.